ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, అక్కడ నెలకొన్న ఉపాధి పరిస్థితులను ఒక చిన్న కథారూపంలో ఇక్కడ వివరిస్తున్నాను. మట్టి మనుషుల రాష్ట్రం మైనస్ ఒక విశ్లేషణ. ఒకప్పుడు నిజాం పాలనలో, ఆపై పోరాటాల నీడలో సాగిన తెలంగాణ నేడు కోటి రత్నాల వీణగా విరాజిల్లుతోంది. ఈ నేల స్వభావమే విచిత్రమైంది. ఇక్కడ ఊరు దాటితే చాలు పచ్చని పొలాలు, చెరువులు, కష్టపడే మట్టి మనుషులు కనిపిస్తారు. గోదావరి, కృష్ణానదుల సాక్షిగా వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవననాడి. పొద్దున్నే నాగలి పట్టి పొలానికి వెళ్లే రైతన్నకు ఈ నేల ఎప్పుడూ వెన్నుదన్నుగానే ఉంటుంది. అందుకే వ్యవసాయం చేసేవారికి తెలంగాణ ఒక స్వర్గధామంలా అనిపిస్తుంది. కాని నాణేనికి మరోవైపు చూస్తే కథ మారుతుంది. హైదరాబాద్ నగరానికి వస్తే ఆకాశాన్ని తాకే భవనాలు, మెరిసిపోయే ఐటీ కంపెనీలు కనిపిస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. చూసేవారికి ఇది ఎంతో అభివృద్ధిలా అనిపించినా స్థానిక యువతకు మాత్రం ఇదొక అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది. ఈ టెక్నాలజీ ప్రపంచం ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుండి లేదా ఇతర దేశాల నుండి వచ్చే నిపుణులకే ఎర్రవాట వేస్తోంది. లోకల్ డిగ్రీలు పట్టుకుని తిరిగే కుర్రాడికి ఆ అద్దాల మేడల్లో చోటు దొరకడం గగనమైపోతోంది. మా ఊళ్ళో కంపెనీలున్నాయి కానీ మాకు ఉద్యోగాలు లేవు అన్నది సగటు తెలంగాణ యువకుడి ఆవేదన. రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతున్నా స్థానిక గ్రామీణ నేపథ్యం ఉన్న నిరుద్యోగులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎక్కడో ఒక వెలితి కనిపిస్తోంది. వ్యవసాయమేమో ప్రకృతి మీద ఆధారపడి జూదంలా మారింది. సాఫ్ట్వేర్ రంగమేమో స్థానికులకు కేవలం చూపుల విందుగా మిగిలిపోతోంది. ముగింపు: తెలంగాణ నేల తల్లేమో అందరినీ సాకుతోంది. కానీ ఇక్కడి ఉపాధి వ్యవస్థ మాత్రం ఇంకా